హాయ్ విద్యార్థులు, ఈ వీడియోలో మనం 28వ ప్రశ్న 29వ ప్రశ్న నేర్చుకుందాం. 28వ ప్రశ్న సంశ్లిష్ట వాక్యం, 29వ ప్రశ్న కర్మని వాక్యం. 28 నుండి 33 వరకు ఉన్న ప్రశ్నలను పాఠ్యపుస్తకం నుండి మాత్రమే కాకుండా సొంతంగా కూడా అడిగే అవకాశం ఉంది. కానీ సాధ్యమైనంత వరకు పాఠ్యపుస్తకంను దాటి బయటికి వెళ్ళడం జరగదు. కాబట్టి వీటిని జాగ్రత్తగా మనం గమనించడం నేర్చుకుందాం. ముందుగా సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యముగా మార్చడం. రేష్మ ఆసుపత్రికి వెళ్ళింది. రేష్మ పరీక్షలు చేయించుకుంది. దీనికి సంశ్లిష్ట వాక్యం రేష్మ ఆసుపత్రికి వెళ్ళి పరీక్షలు చేయించుకుంది. 2. విశ్వనాథం జీవని ఇంటికి వచ్చారు. విశ్వనాథం జీవనికి సహాయం చేశారు. జవాబు విశ్వనాథం జీవని ఇంటికి వచ్చి సహాయం చేశారు. 3. పిల్లలందరూ ఒక చోట చేరారు. పిల్లలందరూ బొమ్మలతో ఆడుకుంటున్నారు. పిల్లలందరూ ఒక చోట చేరి బొమ్మలతో ఆడుకుంటున్నారు. ఆమె పాపకు చేయూతనిచ్చింది. ఆమె పాపను చక్కగా పెంచింది. ఆమె పాపకు చేయూతనిచ్చి చక్కగా పెంచింది. జీవని చిత్రాలు ఎన్నో గీసింది. జీవని ప్రథమ బహుమతి పొందింది. జీవని చిత్రాలు ఎన్నో గీసి ప్రథమ బహుమతి పొందింది. ఈ 5 వాక్యాల నుంచి ఒకటి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక 29వ ప్రశ్న కర్మని వాక్యం. సరి అయిన కర్మని వాక్యాన్ని గుర్తించి రాయండి. ఈ విధంగా ప్రశ్న ఉంటుంది. ఇక్కడ కూడా 5 వాక్యాలు ఉన్నాయి, చూద్దాం. ఎల్లమ్మ పండ్లను అమ్మింది. ఎల్లమ్మ చేత పండ్లు అమ్మబడ్డాయి. ఆమె బిడ్డను చదివించింది. ఆమె చేత బిడ్డ చదివించబడింది, చదివింపబడ్డాడు. డాక్టర్ వైద్యం చేశాడు. డాక్టర్ చేత వైద్యం చేయబడింది. అతడు కండక్టర్ ఉద్యోగం చేశాడు. అతని చేత కండక్టర్ ఉద్యోగం చేయబడింది. వారు పిల్లవాడిని కాపాడారు. వారి చేత పిల్లవాడు కాపాడబడ్డాడు. చిన్నారులు గమనించారా? ఈ 10 వాక్యాల నుండి 2 వాక్యాలు మనకి పబ్లిక్ పరీక్షలో వస్తాయి. 2 మార్కులు ఈజీగా మీ సొంతం అవుతాయి. మరి ఆ విధంగా చదువుతారు కదూ. బెస్ట్ ఆఫ్ లక్. మీ ప్రభా మేడం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా.